మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తీస్తున్న గుంటూరు కారం మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్స్ లోకి రానుంది. తాజాగా షూటింగ్ పూర్తి కాగా ఓవైపు ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ఓ మాస్ గీతానికి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. కొన్నాళ్లకి ముందు కూర్చి తాత చెప్పిన డైలాగ్ తోనే పాట మొత్తం కంపోజ్ చేసినట్లు వినిపిస్తుంది. ఈ ప్రోమోలో మహేష్ మరియు శ్రీలీల స్టెప్స్ కూడా ఇరగదీసినట్లు కనిపిస్తుంది. మరి కుర్చీ మడత పెట్టి ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో ఏంటో తెలియాలంటే మాత్రం శనివారం అంటే డిసెంబర్ 30 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇకపోతే జనవరి 6న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని, అదే రోజు ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారని సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. హీరోయిన్స్ గా శ్రీలీల, మీనాక్షి చౌదరిలు నటిస్తున్నారు. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా చేస్తున్న పూజా హెగ్డే తప్పుకోగా ఆమె స్థానంలో శ్రీలీల చేస్తున్నారు. సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా విడుదల కానుందని తెలిపింది టీం. ఈ సినిమా జనవరి 12న థియేటర్స్ లో విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ను ముమ్మరం చేసింది టీం. అందులో భాగంగా తాజాగా ఈ చిత్రం నుండి కుర్చీ మడత పెట్టే అనే సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటకు సంబంధించిన పూర్తి పాట రేపు రిలీజ్ కానుంది. ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాయగా తమన్ సంగీతం అందించారు. హారిక అండ్ హాసుని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అదలా ఉంటే ఈ సినిమా ఓటీటీ విషయంలో ఓ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాను నెట్ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మూవీ ఓటీటీలో అందుబాటులోకి విడుదలైన 60 రోజులకు అందుబాటులోకి రానుందని తెలుస్తుంది. ఈ విషయంలో ఇప్పటికే నెట్ఫ్లిక్స్ సంస్థ ఒప్పందం చేసుకుందని టాక్. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ దమ్ మసాలా సాంగ్ విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సాంగ్ విజువల్స్, మహేష్ మాస్ స్వాగ్ మాత్రం కేక పెట్టిస్తుందని అంటున్నారు నెటిజన్స్. పాటను సంజిత్ హెగ్డే, తమన్ పాడగా రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఇక మరోవైపు ఈ మూవీలో ఒక స్పెషల్ మాస్ ఐటెం నెంబర్ ఉంటుందంటూ ఓ వార్త ఎప్పటి నుంచో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఐటెం సాంగ్ లో మొదట పూజా హెగ్డే నటించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు ఈ పాటలో డింపుల్ హయాతి నటించనున్నారని తెలుస్తుంది. ఈ భామ గతంలో గద్దలకొండ గణేష్ మూవీలో ఓ పాటలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇక ప్రమోషన్స్ లో భాగంగా గుంటూరు కారం టీం బాలయ్యతో అన్స్టాపబుల్ షో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. గుంటూరు కారం స్పెషల్ షోకు ఏర్పాట్లు చేస్తుందంట టీం. ఆ మధ్య బాలయ్య షోలో మహేష్ బాబు పాల్గొన్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఆ షోకు మంచి రెస్పాన్స్ కూడా దక్కింది. ఇక ఈ గుంటూరు కారం సినిమా ఎపిసోడ్కు మహేష్ బాబు, త్రివిక్రమ్ తో పాటు టీం మొత్తం హాజరు కానున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ కనిపించనున్నారట. వీరితో పాటు ప్రకాష్ రాజ్, జగపతి బాబు, రఘుబాబు వంటి వారు ఇందులో ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు రెమ్యునరేషన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం మహేష్ బాబు జీఎస్టీతో కలిపి 78 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఓ పాన్ ఇండియా కాని తెలుగు సినిమాకే ఈ రేంజ్ రెమ్యునరేషన్ అంటే మామూలు విషయం కాదని ఇదో బెంచ్ మార్క్ అని కూడా అంటున్నారు. గుంటూరు కారం మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.